ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీని ప్రారంభించారు. పూరి గుడిసెలో ఉన్న లబ్ధిదారు రాములు ఇంటికి వెళ్లి 3 లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం పూరి గుడిసెలో ఉన్న లబ్ధిదారు రాములు ఇంటికి వెళ్లి 3 లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరలో ఇళ్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారు కుటుంబ సభ్యులు ఇచ్చిన టీ తాగారు. రాములు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొందరు పేదరికంలోనే పుట్టి అందులోనే చనిపోతున్నారని, వారి జీవితాలు మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దానికి ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తామన్నారు. పిల్లల్ని బాగా చదివిస్తేనే జీవితాలు బాగుపడతాయని తెలియజేశారు. పెనుమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉదయం నిద్ర లేస్తానే మీ ఊరికి వచ్చాను. మొదటి తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో మీ అందరి దయ వల్ల, ఆశీస్సుల వల్ల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఎప్పుడు మంగళగిరి నియోజకవర్గం. అనేక సందర్భాల్లో 1-2 సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం. ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు. 2వసారి మిత్రపక్షం అయింది, సిపిఎం అయ్యారనుకుంటాను. 2 సార్లు తెలుగుదేశం, ఒకసారి 2 సార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను. 10 ఎన్నికల్లో 4 సార్లే ఎన్నికైతే ఇటీవల కాలంలో 4-5 ఎలక్షన్లో గెలవడం లేదు. కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి అభిమానం చూరుకొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరికి 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీమిలి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట, అక్కడ 94,000 93,000 మెజారిటీ. 3వ నియోజకవర్గం మంగళగిరి 92,000 మెజారిటీ. నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని, గ్రామాలు గాని, వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విజయం. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో 95,000 మెజారిటీ. మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 91,000 మెజారిటీ. నేను ఒకప్పుడు 60,000-50,000 వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు 90,000 95,000 మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్ చెప్పారని, ఆయన స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలపై శ్రద్ధ పెడతాం, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామని చెప్పారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచనని తెలియజేశారు.
మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. మీ అందరి ఆశీస్సులతో 4సారి సీఎంగా ప్రమాణం చేశానని చెప్పారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచన అని అన్నారు. దివ్యాంగులకు పింఛను 6,000 రూపాయలు చేశాం. వారికి చేయూతనివ్వడం సమాజ బాధ్యత అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉందన్నారు. గత పాలకులు, అధికారులు, సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ తమ వల్ల కాదన్నారని, పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని వారికి ఆనాడే చెప్పానన్నారు. నేడు 1.25 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పంపిణీ జరుగుతోందని, దీనికి వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవాలని చెప్పామన్నారు. తవ్వుతున్న కొద్దీ గత ప్రభుత్వ తప్పులు, అప్పులే కనబడుతున్నాయన్నారు. గతంలో ప్రజల బతుకులను రివర్స్ చేశారు. కోలుకుని మళ్లీ ముందుకు వెళ్లాలన్నారు. అందరం సమిష్టిగా కలిసి పనిచేద్దామని, సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం, పెంచిన దాన్ని పంచుతామన్నారు. మీ అందరి అభిమానం చూరగొని లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. మంగళగిరిలో 90,000కు పైగా మెజారిటీతో ఆయన్ను గెలిపించారని, ఈ నియోజకవర్గం రుణం తీర్చుకుంటామన్నారు. వైకాపా నేతలు 5 ఏళ్ల పాటు ప్రజలను అడగదొక్కారని, పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి కల్పించారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. తమది ప్రజాప్రభుత్వం, నిరంతరం మీకోసం పనిచేస్తామని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మంచి ప్రభుత్వం ఉంటే మీ అందరికి అండగా ఉంటుంది. మీ అందరికీ వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లు ఒకసారి మీరు ఆలోచిస్తే ఇదే మారిగా 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మనకి ఇప్పుడు ఇబ్బందులు వచ్చేటివి కాదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. నిరంతరం మీకోసం పనిచేస్తాం. ఇది మొదటి చర్య, ఒక హిస్టారికల్ చర్య. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు 65,31,000 మందికి ఇవ్వడం ఇది ఒక చరిత్ర. దీన్ని కొనసాగించే విధంగా మేము ఆలోచిస్తాం. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించండి. ఇంకొక పక్క కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆలోచన పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలకు శ్రీకారం చుట్టడం. అది ప్రభుత్వ విధానాల వల్లనే సాధ్యం. అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. మీరు కూడా సహకరించాలి. మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చేది కథలు చెప్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుంటే ఈ రోజు మనందరికీ ఇబ్బందులు వచ్చేటివి కాదు. భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని, తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనుకుంటున్నట్లు తెలియజేశారు. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదని, రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలన్నారు. నా దేశం నేల కోసం పనిచేస్తానని, అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదని, ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదన్నారు. 100 కోట్ల రూపాయలతో ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని, అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేదని తెలియజేశారు. తన వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని, పర్యావరణ శాఖను బలోపేతం చేస్తామన్నారు. గోదావరి పారుతున్న తాగునీటికి ఇబ్బందులున్నాయని, గతంలో జలజీవన్ మిషన్ నిధులున్నా ఉపయోగించలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తానున్నానని, విజయ యాత్రలు మాత్రమే చేయడానికి సిద్ధంగా లేనన్నారు. గెలిచినందుకు ఆనందం లేదని, పనిచేసి మన్ననలు పొందితేనే ఆనందమన్నారు. పిఠాపురాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాం. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం, ప్రత్యర్థి గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం.
ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలని పరిస్థితులు, ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశపు సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. సో ఆ దాంట్లోనే అంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెంచిన విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో నిర్వహించిన ప్రజావేదికలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ప్రజా సంక్షేమం మంగళగిరిలో శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని, మంగళగిరి ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రికి నివేదించారు. సీడ్ యాక్సెస్ రహదారి పూర్తి, అమరావతి నిర్మాణంలోనూ మంగళగిరి ప్రజలు ప్రభుత్వం వెన్నంటే ఉంటారని, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నందున అందుకు సహకరించాలని సీఎం చంద్రబాబును లోకేష్ కోరారు. గత 5 ఏళ్లు పరదాల సీఎంను చూశామని, ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నామని అన్నారు. సార్, మీకు తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ 1985లో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది. దాని తర్వాత గెలవలేదు. 2019లో నేను ఓడిపోయాను 5,300 ఓట్లతో. కానీ 5 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం. మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్, ఏ మెజారిటీతో అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టండి, ఆ మెజారిటీతో మళ్ళీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్. నేను కూడా ఊహించలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు, ఎవరు ఊహించిన విధంగా 91,000 ఓట్ల మెజార్టీతో నన్ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు సార్. సమస్యలు ఉంటాయి సార్, రోడ్లు కానీ డ్రైన్లు కానీ పక్కా గృహాలు కానివ్వండి. తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్. తరతరాలుగా అంటే 3-4 దశాబ్దాలుగా కొండపోరంబోకని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు. అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని గతంలో మిమ్మల్ని కోరటం జరిగింది. ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలకి ఉన్నాయి. దానికి ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారులు మారటానికి కొంచెం టైం పట్టినా త్వరలోనే సెట్ అవుతారని అన్నారు. ప్రస్తుతం తాను స్లోగా వెళ్తున్నానని, త్వరలో స్పీడ్ పెంచుతానని చెప్పారు. 1995 తరహాలో సీఎం 4.0 చంద్రబాబును ఇక ప్రజలు చూస్తారని అన్నారు. చరిత్ర ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని, అప్పటికి నారా లోకేష్ కూడా కుర్రోడేనని ఆయనకి కూడా తెలియదని ఆయన కూడా తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ అయ్యేదని అన్నారు. ఇప్పుడు అంత భయంకరంగా చేయను, కానీ తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. రాజధానిలో భాగమైన మంగళగిరిలో అభివృద్ధిని పరుగులెత్తిస్తామని అన్నారు. గతంలో సీడ్ యాక్సెస్ రహదారి విస్తరణకు పెనుమాక ప్రజలు సహకరించలేదని, ఈసారి ఎవరు అడ్డుపడకుండా రహదారి పూర్తికి అంతా సహకరిస్తారని ఆశిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. ఇంక నేను ఎన్నుదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95
అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ప్రాణాంతక కరోనా మహమ్మారి మానవాళిపై విరుచుకుపడ్డప్పుడు డాక్టర్లు చేసిన సేవలు విస్మరించలేమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులు అందరికీ నా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులు అందరికీ నా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రాణాంతక కరోనా మహమ్మారి మానవాళిపై విరుచుకుపడ్డప్పుడు డాక్టర్లు చేసిన సేవలు విస్మరించలేమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. మన దేశంలో దాదాపు 1600 మంది వైద్యులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. డాక్టర్లు తమ దగ్గరకు వచ్చిన రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధను, సంరక్షణను చూపించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రోగులు సైతం వైద్యుల పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలన్నారు. అటు వైద్యులు ఇటు రోగులు పరస్పరం గౌరవపూర్వకమైన భావనను పెంపొందించుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో వైద్యులపైన, ఆసుపత్రులపైన దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి అవాంఛనీయమైన ఘటనల నుంచి రక్షణ అవసరమని వైద్య నిపుణులకు పవన్ కళ్యాణ్ విన్నవించారు. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అంశాన్ని, వైద్య వృత్తిలో ఉన్న వారికి రక్షణ ఇస్తున్న చట్టం అమలు విషయాన్ని రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకువెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయాన్నే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. 2000 నుంచి 3000 రూపాయలకు పెన్షన్లు పెంచడానికి 5 ఏళ్లు పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి అడుగులోనే 3000 నుంచి 4000 రూపాయలకు పెన్షన్లు పెంచి వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నారని అన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనతో కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలో నేడు తొలి అడుగు పడిందని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పింఛన్ల పంపిణీని ప్రారంభించామని చెప్పారు. ఇకపై నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఏప్రిల్ నెల నుండి పెంచిన పింఛన్ మొత్తాన్ని అందించనున్న నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి నెలకు 1000 రూపాయలు చొప్పున మొత్తం 3000 రూపాయలు, జూలై నెలకు గాను 4000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలు అందజేస్తున్నట్లు వివరించారు. పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 2,35,477 పెన్షన్ లబ్ధిదారులకు 160.53 కోట్ల రూపాయల నగదును పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పింఛన్ సొమ్ము సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్గనిర్దేశాలకు అనుగుణంగా జిల్లాలో పటిష్ట ప్రణాళికతో పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులు, ప్రజలకు ధన్యవాదాలు, అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. తొలి రోజే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సమిష్టి భాగస్వామ్యంతో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఉదయం 6 గంటలకి ప్రారంభించడం, అలాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో, జేఎన్ఆర్ఎం కాలనీలో కలెక్టర్ గారు మేము కలిసి ఉదయం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలెట్టాం. ఖచ్చితంగా ఏమైతే ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో ఆ హామీ అమల్లో తొలి అడుగు పడింది. ఈరోజు తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పి మాటిస్తూ యువ అధికారినిగా వచ్చినటువంటి కలెక్టర్ గారు గతంలో కూడా ఇక్కడ పనిచేశారు సబ్ కలెక్టర్గా. వారికి చాలా అవగాహన ఉంది. వారి నాయకత్వంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యలు వారి దృష్టిలో పెట్టడం జరిగింది. అట్లాగే వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి కూడా, జేఎన్ఆర్ఎం కాలనీకి కూడా సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఏమైనా ఈ పెన్షన్లు
2000 నుంచి 3000 కావడానికి 5 సంవత్సరాలు పెడితే కేవలం 3000 నుంచి 4000 కావడానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి అడుగులోనే 4000 రూపాయల వృద్ధులకు ఆసరాగా నిలబడి పెన్షన్ ఇస్తా ఉన్నారు. జిల్లాలో సుమారుగా 2,72,000 పెన్షన్లు ఈరోజు పంపకం చేస్తున్నామండి. పెంచిన పెన్షన్లు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్దేశాల ప్రకారం ఉదయం 6ంటికే మొదలుపెట్టి సుమారుగా 30%, ఇప్పుడు 8ంటికంతా 30% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక రోజులోనే వీలైనంతగా కంప్లీట్ చేయడానికి మా పూర్తి ప్రయత్నం ఉంటుందండి. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, మా అధికార యంత్రాంగాన్ని మొత్తానికి కూడా ధన్యవాదాలు. పింఛన్ 2000 నుంచి 3000 రూపాయలు చేయడానికి 5 ఏళ్ల పాటు నానా యాగి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అయితే మొట్టమొదటి నెలలోనే ఒకేసారి 3000 నుంచి 4000 పెంచి పింఛన్ అందజేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తన ఓట్ల కోసం వందల మంది ప్రాణాలు బలిగొన్న దుర్మార్గమైన వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. నగరంలోని 4వ డివిజన్ వరలక్ష్మి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సచివాలయం సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ఒక జాతర వలె జరుగుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి లబ్ధిదారులకు ఇంటికి స్వయంగా వెళ్లి ఇచ్చిన ఘనత భారతదేశంలో ఎక్కడ చూడలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ 2000 నుంచి 3000 రూపాయలు చేయడానికి 5 ఏళ్ల పాటు నానా యాగి చేసిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. తన ఓట్ల కోసం వందల మంది ప్రాణాలు బలిగొన్న దుర్మార్గమైన వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. మొట్టమొదటి నెలలోనే ఒకేసారి 3 నుంచి 4000 రూపాయలు పెంచి ఇచ్చిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మన మండుటి ఎండాకాలంలో కోర్టు చెప్పింది, చంద్రబాబు గారు అనేక పర్యాలు రిక్వెస్ట్ చేశాడు ప్రభుత్వాన్ని, మీరు ఇంటికి వెళ్ళి ఇవ్వండి, వాళ్ళు ఎండలోకి రాలేరు, ఎండలోకి వస్తే ఇబ్బంది జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఎండలో వాళ్ళు మరణించినా నాకు సంబంధం లేదు, దాని మీద సింపతి కొట్టేసి ఓట్లు పొందాలని చెప్పారు. కేవలం తన ఓట్ల కోసం అనేక వందల మంది ప్రాణాలు బలికొన్న దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అదే సిబ్బందితో ఏ సిబ్బంది అయితే అప్పుడు ఉన్నారో అదే సిబ్బందితో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పొద్దున్న 6ంటికి మొదలుపెట్టి 9ంటికల్లా మొత్తం ఇక్కడ 32 పెన్షన్లు ఉన్నాయి. అరగంటలు ఇవాళ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి 1 నిమిషం లేట్ అయినా 6 గంటలు అయిపోతాయి ఇక్కడంతా. అదేవిధంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా కేవలం 3-4 గంటలు ఇచ్చేయచ్చు, అంత సిబ్బంది మనకున్నారు, చేసే మనుషులు ఉన్నారు. కానీ మీకు ఓట్ల కోసం వాళ్ళ ప్రాణాలు తీసిన ఉసురు ఈ రోజు నిన్ను 151 సీట్ల నుంచి 10 సీట్లకి పరిమితి చేశారు. ఇది భారతదేశంలో ఎంత విచిత్రం ఎప్పుడు జరగల. కనీస ప్రతిపక్ష హోదా లేకుండా రూలింగ్ పార్టీ ఓడిపోయిందంటే ఎంతకంటే సిగ్గు చేయడం. ఒక గతంలో ఉన్నటువంటి బకాయిలైనటువంటి 3000 రూపాయలు కూడా ఏప్రిల్, మే, జూన్ కూడా జూలై మొట్టమొదటి రోజున 7000 రూపాయలు అందజేస్తానన్న భాగంలో కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద నిరాశ్రయులైనటువంటి ఆలంబన లేనటువంటి వ్యక్తులందరికీ కూడా మరి 7000 రూపాయలు అందించడం కోసం ఈ రోజున మన ప్రీతమ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు ఈ వరలక్ష్మి నగర్లో ఉన్నటువంటి ఒక సామాజికంగా ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఈ కాలనీలో కూడా పింఛన్లు ఇవ్వడానికి రావడం, ఈ పేద ప్రజల పెన్షన్ల పండుగనే వేడుకగా కూడా మేమందరం కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చినటువంటి నినాదాన్ని అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కూడా మేము ఎంతో గర్విస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 60,000 మందికి ఉదయం 5:30 పింఛన్లు పంపిణీ చేశామని తెలియజేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చేశారు. ఉదయం 5:30 నుంచే ఎమ్మెల్యే బోండా ఉమా అవతాతలకు, వికలాంగులు, వితంతు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పింఛన్లు అందుకున్న లబ్ధిదారుల జీవితంలో నమ్మకం కలిగిందన్నారు. ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా సీఎం పింఛన్ ఇచ్చిన ఘనత భారతదేశంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. జూలై 1 నుంచి సంక్షేమ పాలన ప్రారంభమైందని, ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా ఉండి మేలు చేస్తామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
హామీ ఇచ్చారు. 1982లో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారి పింఛను వ్యవస్థని ఏ విధంగా అయితే మొదలుపెట్టారో ఆ వ్యవస్థని ఈరోజు 4000 పెంచి చరిత్ర సృష్టించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏప్రిల్ నుంచే పింఛను పెంచుతామని మాట ఇచ్చాం. ఏప్రిల్ నెల 1000 రూపాయలు, మే నెల 1000 రూపాయలు, జూన్ నెల 1000 రూపాయలు, అలాగే జూలై నెల 4000 రూపాయలు కలిపి ఇవాళ 7000 రూపాయలు పింఛను ఇస్తూ ఉంటే సంతోషంతో అందరూ కూడా వృద్ధులు, వితంతువులు అందరూ కూడా నిండు మనసుతో ఈ ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. వికలాంగులైతే 3000 పింఛన్ని ఒకేసారి 6000 చేయటం వల్ల వాళ్ళకి జీవితంలో ఒక నమ్మకం కలిగింది. మేము కూడా ఈ సమాజంలో గౌరవంగా బతకచ్చు అనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మరి 1000 రూపాయలు పెంచి మరి వికలాంగులకు 3000 పెంచినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వం, అలానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఉన్నటువంటి కూటమికే దక్కిద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. గతంలో హామీ ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, హామీ ఇచ్చి తప్పే ప్రభుత్వం ఆనాటి జగన్ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజుల్లో పూర్తి స్థాయిలో మరి కూటికి లేనటువంటి పేదవాళ్ళు అధికంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏ పూటగా పూట పని చేసుకొని జీవనం సాగించేవాళ్ళు. అలానే కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు చూడనటువంటి వృద్ధులు కానీ, వితంతువులు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజున ఈ ప్రభుత్వం 4000 రూపాయలు ఇవ్వడం వల్ల, అలానే ఈ బియ్యం, ఉచిత బియ్యం ఇవ్వడం వల్ల వారికి జీవన ఉపాధికి మరి మెరుగైన విధానంగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందు 200 ఇచ్చారు, తర్వాత 3000 జగన్ చేశారు, తర్వాత అందరికీ 4000 చేసి అందరికీ కుటుంబాలందరికీ చాలా సంతోషంగా ఉంది ఇచ్చారు. అందరి కుటుంబాలు చాలా సంతోషం పడుతున్నారు. సంక్షేమ పాలకుడు సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడైన దివంగత నేత టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేరుతో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దనే పంపిణీ చేయడం ఆనందదాయకమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెరిగిన పెన్షన్ సొమ్ముతో లబ్ధిదారుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇచ్చిన భరోసాతో ఆ కుటుంబాల్లో మరింత భద్రత పెరగడంతో పాటు ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల వివరాలను తెలియజేసి పెన్షన్లు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పెరిగిన పెన్షన్ సొమ్ము లబ్ధిదారుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇచ్చిన భరోసాతో ఆ కుటుంబాల్లో మరింత భద్రత పెరగడంతో పాటు ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రానున్న కాలంలోనూ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎన్నికల అనంతరం తక్షణ కర్తవ్యంగా భావించి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ముందడుగు వేస్తున్నామన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పెన్షన్స్ 3000 నుంచి 4000 రూపాయలు, వికలాంగులకి 6000 రూపాయలు, పూర్తి వికలాంగులైతే 15000 రూపాయలు పెన్షన్, సుమారుగా 15 రకాలు పెన్షన్లు అందజేయడం జరుగుతూ ఉంది. చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా పెన్షన్ అంటేనే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న 200 పెన్షన్ని 2000 రూపాయల దాకా తీసుకెళ్ళడం, మరి మొన్న ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 250 రూపాయలు, 5 సంవత్సరాల్లో 3000 చేయటం, ఇప్పుడు ఒకేసారి 4000 పెన్షను. మరి ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడానికి ఈరోజు ఎన్నికల నెల దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా 3000 కూడా కలిపి 7000 రూపాయల పెన్షన్ అందజేయడం జరుగుతూ ఉంది. మరి చరిత్రలో ఎక్కడా లేని మరి 4400 కోట్ల పెన్షన్ రూపంలో అందిస్తుంది. మరి వికలాంగులు, వృద్ధులు అంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంపు హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని, పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతుందని చెప్పారు.
గన్నవరం నియోజకవర్గంలో 48,753 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నట్లు తెలియజేశారు. గన్నవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. అర్హులైన పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి పెంచిన పింఛన్తో సహా మొత్తం 7,000 రూపాయలు నగదు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలా కొనసాగుతోందన్నారు. స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఇచ్చే పెన్షన్లకు భిన్నంగా ఈరోజు ప్రజా ప్రతినిధులే లబ్ధిదారులకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో 48,753 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతికి పండుగ కానుక ఇచ్చేవాళ్లు. ఇప్పుడు అధికారంకి వచ్చిన మొదటి నెలలోనే పెంచిన పెన్షన్తో పాటు అదనంగా 3,000 మొత్తం 7,000 రూపాయలు ఇచ్చి తమకు పండుగ తెచ్చారని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇదో పండుగ వాతావరణంలాగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేయడం జరిగింది. అలాగే మంత్రులు శాసనసభ్యులు ఏ నియోజకవర్గం గతంలో వాలంటీర్లు డోరు కొట్టి పొద్దున 6కి ఇస్తామని గొప్ప చెప్పిన గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ఈరోజు ప్రజాప్రతినిధులే పెన్షన్ పంపిణీ చేయటం చరిత్రలో అరుదైన విషయంగా నేను భావిస్తున్నాను. అలాగే 65 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తుంటే గన్నవరం నియోజకవర్గంలో 48,753 మంది లబ్ధిదారులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఆపదరం ప్రభుత్వం పోయిన నెలలో 48,753 మందికి 14.5 కోట్లు ఇస్తే ఈ నెలలో 32.8 కోట్లు ఇవ్వడం జరిగింది. వచ్చే నెల నుంచి 19 కోట్లు పెరుగుతుంది. 3,000 4,000 చేస్తాను హామీ. అలాగే ఏప్రిల్ మే జూన్లో మా ప్రభుత్వాధికారంలోకి వస్తే 1,000 రూపాయల చొప్పున కూడా ఇస్తామన్న హామీని నిలబెట్టి ప్రజలకు అందజేసినందుకు గన్నవరం విమానాశ్రయంలో ఒమేగా సంస్థ కార్గో సర్వీస్ ప్రారంభించడం అభినందనీయమని విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. కార్గో సర్వీస్తో గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఉపయోగకరమని తెలియజేశారు. విమానాశ్రయం నుండి విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయని అందుకు అనుగుణంగా కార్గో సర్వీస్ ప్రారంభించడం శుభసూచకమన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఒమేగా ఎంటర్ప్రైజెస్ సంస్థ ఏర్పాటు చేసిన కార్గో సర్వీస్ను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఒమేగా సంస్థ ప్రతినిధులు ముత్తు, ఓం ప్రకాష్ ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కార్గో సర్వీస్తో గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఉపయోగకరమన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. అందుకు అనుగుణంగా కార్గో సర్వీస్ ప్రారంభించడం శుభసూచకమన్నారు. రానున్న రోజుల్లో విమాన సర్వీసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న కార్గో బిల్డింగ్ విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పౌర విమానయాన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కార్గో బిల్డింగ్ విస్తరణకు సుముఖంగా ఉన్నారన్నారు. ఒమేగా సంస్థ ప్రతినిధులు ముత్తు, ఓం ప్రకాష్ మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయంలో కార్గో సర్వీస్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్గో సర్వీస్ ఏర్పాటుకు ఎయిర్ అధికారుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కార్గో సర్వీస్ని వినియోగించుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న ఏపీలో కార్గో సర్వీస్ బాగుంటుందని భావిస్తున్నామన్నారు. ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ కార్గో సర్వీసెస్ పునః ప్రారంభం అవుతున్నాయి అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు శ్రీపాల్ లాజిస్టిక్స్ అన్న కార్గో ఏజెంట్ మన దగ్గర నుంచి కార్గో ఆపరేట్ చేసేవాళ్ళు. కానీ కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల, సెక్యూరిటీ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోవడం వల్ల, రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఆ కార్గో సర్వీసెస్ ఆపేయడం జరిగింది. కానీ మళ్ళీ దాని తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒమేగా కార్గో సర్వీసెస్కి ఫ్రెష్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్ట్లో ఒమేగా కార్గో సర్వీసెస్ వాళ్ళు లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెషిన్స్ పెట్టి అన్ని సెక్యూరిటీ క్లియరెన్సెస్ని సాధించుకొని ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ కార్గో సర్వీసెస్ని పునః ప్రారంభిస్తున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. టుడే ఈజ్ ఎ వెరీ auspicious డే for the airport of Vijayawada and completely for the area of this Vijayawada. The cargo regulated agent facility has been opened today. It has complied with the all regulatory requirement laid down by the Bureau of Civil Aviation Security. The owner of this Omega Enterprises is Sri P. Muthu. He is having very depth experience of 30 years in the aviation industry.
The headquarters of this organization is at Bombay. He is in the business of cargo handling at Bombay Airport. He is having master concessions at Visakhapatnam, car parking handling at Visakhapatnam and Calcutta, wrapping of the baggages at Visakhapatnam, and so on and so forth. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన 3 నెలల పెన్షన్ డబ్బుతో కలిపి 7,000 రూపాయలతో పాటు పెంచిన ఇతర పెన్షన్లు కూడా అధికారం చేపట్టిన మొదటి నెలలోనే అమలు చేయడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొనియాడారు. దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ సంబరాలు అంబరాన్నంటాయి. పెదపాడు మండలం కొత్తూరులో గ్రామీణ పండుగను తలపించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సంబరాలు అంబరాన్నంటాయి. ఇచ్చిన హామీల అమలుతో లబ్ధిదారుల మొహాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వయంగా పింఛన్ల పంపిణీ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఐఏఎస్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన అతిథులకు భారీ గజమాలలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో పెదపాడు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కొత్తూరు గ్రామ ప్రజల అభిమానంతో పలికిన ఆత్మీయ ఘన స్వాగతం పట్ల జిల్లా కలెక్టర్ను సైతం ముగ్ధురాల్ని చేసింది. కొత్తూరు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన 3 నెలల పింఛన్ డబ్బుతో కలిపి 7,000 రూపాయలతో పాటు పెంచిన ఇతర పింఛన్లు కూడా అధికారం చేపట్టిన మొదటి నెలలోనే అమలు చేయడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. అర్హులైన పేదలకు చెందాల్సిన డబ్బును పక్కదారి పట్టిస్తూ సామాజిక పింఛన్ల విషయంలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. విజయవాడ నగరంలోని 12వ డివిజన్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. సాయన్న సత్యనారాయణ, ఇబ్రహీం, చిన్నారిలు, సచివాలయం సిబ్బంది కలిసి ఉదయం 6 గంటల నుంచి డివిజన్లోని అన్ని ఇళ్లకు వెళ్లి అవ్వాతాతలకు, దివ్యాంగుల చేతికి, వృత్తిదారులకు పలువురికి పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు కలిసి ఇచ్చిన హామీలలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం డివిజన్లో అత్యంత పండుగలా జరిగిందని చెప్పారు. పెంచిన పెన్షన్లు కలిపి మొత్తం 7,000 రూపాయలు, వికలాంగులకు 10,000 రూపాయలు అందజేసినట్లు వివరించారు. 250 పెంచారు. మీరు ఒకసారి 1000 రూపాయలు పెంచారు కాబట్టి మాకు సంతోషంగా ఉందండి. అది అందుకే మేము ఆనందపడుతున్నామండి. మాకు సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు నాకు పొలం కూడా ఇచ్చారండి. ఆయన మామిడి తోట ఇచ్చారు. సంవత్సరం నుంచి తీసుకుంటున్నానండి. సంవత్సరం నుంచి నాకు చంద్రబాబు నాయుడు గారు మామిడి తోట కూడా ఇచ్చాడు, ఎకరం నూజివేడి దగ్గర. నాకు సంతోషం అండి. మా మహిళా మండలం ప్రెసిడెంట్ కూడా నూజివేడిలో. కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ఇచ్చిన హామీల్లో ఒక హామీ ఈరోజు అత్యంత వైభవంగా ఒక పండగలాగా జరుగుతుంది మా డివిజన్లో, 12వ డివిజన్లో. మరి మార్చి, ఏప్రిల్, మే, జూను 3,000 అడిషనల్ ప్లస్ జూలై నెల 4,000 కలిసి 7,000 రూపాయలు ఇవాళ లబ్ధిదారులకు, అవాతాతలకు మరియు వీళ్ళకి వికలాంగులకి 3,000ది 6,000 చేశారు. అది కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ఈరోజు నెరవేరుస్తుంది. కాబట్టి లబ్ధిదారులు కూడా ఎంతో సంతోషంగా ఉంటూ ఈ తక్కిన హామీలు కూడా తొందరలోనే చంద్రబాబు గారి కూటమి నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన శ్రీ స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ఇకపై మీ ఇంటి వద్దనే పంపిణీ చేయబడతాయి. పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక సులంబన భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాము. మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ మీకు ఎప్పుడు మంచి చేయాలనే చూసే ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశించుదామని కోరుతూ, ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మరి నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 ఉన్న పెన్షన్ 4,000కు ఒకేసారి పెంచుతానని చెప్పారు. ఈ ఘనత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా 35 రూపాయల పెన్షన్ని అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలకి పెంచారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 చేస్తానని సంవత్సరానికి 25 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు పెంచారు ఆయన. ఆ ఘనత అయింది. అదే 200 పెన్షన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ మాదిరిగా జరుగుతుందని వీరవల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుండపనేని ఉమా వరప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉదయం 5:30 ఎన్టీఆర్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ పిల్ల అనిత, ఉప సర్పంచ్ లంకా అజయ్, ఎంపీటీసీ అమృతపల్లి సూర్యనారాయణ, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుండపనేని ఉమా వరప్రసాద్, గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం సచివాలయం సిబ్బందితో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారులు ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేయడం భారతదేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని వారు స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.